సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడయ్యుండును గాక. చూడు దేవుడు ఎంత కనికరింగల దేవుడు. తప్పులు చేసిన సమాధానం ఇస్తున్నాడు మీ ఆయనకి. మూడవ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల విశ్వాసం అంటే నీ విశ్వాసం ఉంచట్లేదు, ఉంచవలసిన విశ్వాసం ఉంచట్లేదు. మొదట్లో కలిగిన దేవుని మీద ప్రేమ, దేవుని మీద భక్తి పోయింది. టీరింగ్ పోయాడు, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అది పాపం ఉన్న దగ్గర దేవుడు ఏం చేయడు? ఉంటాడా? ఇల్లు ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్న దగ్గర ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉండే దగ్గర అన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది దేవుని ఎంత భక్తిగా ఉన్నావో, ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, దేవుని ఎడల ఎంత ఆసక్తితో అది కలిగి ఉంది. ఓకే, అప్పుడు దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. నారాయణ గారిది అక్కడ ఉంది, మోసే గారిది 2 కొరింథీ 13-14. రెడ్డి గణపవరం బాగా వెళ్ళటానికి రేపు బండి ఎత్తాడు దేవుడు అంటే. 2 కొరింథీ 13-14 చదువులే మోసే. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయ్యుండును గాక. ఇలా రాశారేట్రా? రెడ్డి గణపర్వంలో తిరునాళ్ళు సహను యేసయ్యతోను పరిశుద్ధాత్మతో ఏముండాలి? నీకు సహవాసం ఉంటుంది. ఒరే మోసేగా నన్ను ప్రేమించరా, తిరణవాసం చేయాలి. అక్కడికి వెళ్ళానుకో దెయ్యం వచ్చి పట్టుకుంటుంది మళ్ళీ. ఎలా అప్పుడు మామూలు దాయి నువ్వు మమ్మల్ని నమ్ము, ఆయన నమ్ముతున్నాను. అదే నీ వాగ్దానం. ఏమంతా ఏం చేయాలి? సహవాసం చేయి, మారు మనసు పొందు, మంచిగా మానుకో. సరే, మీ కుటుంబ వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. అధ్యాయం 14వ వచనం చదువురా. అదే అనుసరించు, వాటిని పూజించు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ దేవుడైన నియమించును గాని తోకగా నియమింపడు.